వస్తారు, థియేటర్లు పెరుగుతూ పోతాయి, అట్లా ఉండదు కదా. రీసెంట్గా ఇంకొక అమ్మాయిని పెట్టి మళ్ళీ చేసావు కదా, మరి వర్కౌట్ అవ్వాలి? వర్కౌట్ కాలేదు, మస్తు లాస్ వచ్చింది. ఊటీ పోయినాం కదా, జనరల్ అట్లా ఊటీ పోయి వీడియో చేస్తే మస్తు లక్షలు వస్తాయి నాకు సేల్స్. అక్కడ అయిన ఖర్చు కన్నా ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు అక్కడ ఖర్చు అవుతుంది, ఇక్కడ ఏమొస్తలేవు. అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏడన్నా ఇక్కడ హోటల్లో టీ తాగుదామా అంటే ఏదన్నా రోడ్డు పైన తాగితే బాగుంటది కదా, ఈ అమ్మాయి ఎందుకు ఆడ తాగుదామంటుందే అనిపిస్తుండే ఫీలింగ్. అంత టఫ్ టైమ్స్ కూడా ఉన్నాయి. అంటే 5 స్టార్ హోటల్లో తినలేని పరిస్థితి, 3 స్టార్ హోటల్లో కాకుండా రోడ్ పైన అమ్ముతారు చూడండి వీళ్ళు, మన క్యాబ్ డ్రైవర్స్. నేను కూడా చాలా సార్లు అక్కడ తిన్నా, అన్నపూర్ణ స్టూడియోస్ లో. మంచిగా ఉంటది అది, ఫ్రెష్ గా. ఎంత 150 130. అదే ఆంటీది కూడా ఒక ఫేమస్ అయింది, అది చాలా టేస్ట్ అనిపిస్తుంది. అమ్మాయిలు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా, కానీ అంత టఫ్ నడిచింది సిచ్యువేషన్. అంటే వీళ్ళకి హోటళ్లలో తినిపియలేక, బయట ఎక్కడన్నా తింటే బాగుండు అన్నంత డబ్బు కష్టాలు వచ్చినాయి. అందుకు వీడియోస్ కూడా ఫార్మర్స్ ని కలవడం, డిఫరెంట్ ప్లేసెస్ కి పోవడం. తుని పైన హనీది ఒక వీడియో చేసిన, ఏం సేల్స్ వస్తలేవు, ఎవరు కొంటలేరు. సో అప్పుడు అనుకున్నా, అరే ఇది ఇట్లా కాదు, ఆపేసేయాలిగా. కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు, నీ మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి బయటకు వచ్చి వీడియోలు చేశారు. వాళ్ళు మేబీ వర్కౌట్ అయ్యింది అనొచ్చు, నీకు సేల్స్ తగ్గిందంటే వాళ్ళది వర్కౌట్ అయ్యింది అనొచ్చు. మరి అలానే నీ గురించి నువ్వు చెప్పడం కానీ, లేకపోతే నీ దగ్గర ఉన్న అమ్మాయిలు కానీ ఎవరైనా వాళ్ళకి చెప్పి ట్రై చేయాలి, కానీ ఎండ్ చేయడం కరెక్టా? అంటే జిద్దులాగానే పోరాడినా చాలా రోజులు, లేదు గివప్ ఇయ్యరాదు, నేను గివప్ ఇచ్చే క్యాండిడేట్ కాదు. అందరు కూడా వంశీ అయితే గివప్ ఇయ్యర్లే, ఏదో ఒకటి చేస్తారులే అనే ఉంది, నాకు కూడా ఉంది. సో మొన్న రీసెంట్ గా ఒకటి 15 days బ్యాక్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది, 30 years వరకు నడిపిస్తానే అన్న. కానీ ఎటు నుంచి చూసినా ప్రాబ్లమ్సే. ఒక నష్ట జాతకం ఉంటుంది చూడండి, ఒక శని పట్టుకొని అట్లా. ఈడ నడిపిస్తామంటే లిఫ్ట్ ప్రాబ్లం, ఆడ నడిపిద్దామంటే ఇది ఆర్గానిక్ కాదు అని ఒకరు ఇంటర్వ్యూ ఇస్తారు, లేదా అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నావు అంటారు. అసలు నాకు ఒక ఫ్రీడమ్ లేదు, మొత్తం చుట్టుముట్టేసిండ్రు. 4 దిక్కుల నుంచి 4 ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేద్దామన్నా సరే. మన ఇంటర్వ్యూ చేసినాం అప్పుడు, నేను మా అన్నయ్య. అప్పుడు ఫుల్ సేల్స్, అది 500K అట్లా పోయింది. పోయినన్ని రోజులు అరే వంశీ కరెక్టే ఉన్నాడు, కరెక్టే అమ్ముతున్నాడు. ఆ వీడియో ఆగిపోయింది, సేల్స్ డ్రాప్ అయింది. అట్లా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం, ఎంత చెప్తాము. నేను సోలోగా చేసే వీడియోలు అవి ఎంత పోయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సేల్స్ వస్తలేవు. ఫేమ్ వస్తుంది, పైసలు వస్తలేవు. సో పైసలు లేకుండా ఫేమ్ ఏం చేసుకుంటాం. అందుకు ఒక రోజు డిసైడ్ అయినా, లేదు మళ్ళీ ఒకరు ఎవరన్నా ₹1 అప్పిస్తే తప్ప ఇది నడవది. మళ్ళీ ఒక ఇన్వెస్టర్ని పట్టుకొని ఇన్వెస్ట్ చేయించి ఆయనకు లాస్ చేయించి మనం లాస్ అయ్యే దానికన్నా నేను ఈజీగా నమ్మగలను. సరే ఇన్వెస్ట్ చేయండి, మీకు నాకు షేర్ కూడా ఉంటుంది, అది ఇది అని చెప్పి అందరికీ కూడా ఫ్రాంచైజీలు కూడా ఇవ్వచ్చు. నేను వచ్చి రోజు షాప్కి అడుగుతుండ్రి, మేము 20 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మాకు ఫ్రాంచైజీ టీ టైమ్ అవి పెట్టుకుంటారు. అట్లా నేను ఒక తక్కువనే పెట్టి నామినల్ ప్రైస్ 5 lakhs అట్లా అందరికి ఫ్రాంచైజీలు అమ్మేసింటే విజయమాల్యాన్ని పైసలు ఉంటుండేనేమో. ఎందుకంటే అంతమంది అడిగిండ్రు వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి. చేస్తే ఏమైతుంది, అది నేను దగ్గర ఉండి చూసుకోలేను కదా. నిజంగానే కిరాణా షాప్ లో తెచ్చి అమ్మిండు అనుకోండి, వంశీ అమ్ముతున్నట్టు అయిపోతుంది. వంశీ ఫార్మ్స్ లో ఈ ప్రోడక్ట్ దొరికింది అని వస్తుంది కదా. నమ్మకం లేక ఇయ్యలేదు. సో డబ్బు సంపాదించుకొని దుబాయ్ పారిపోవచ్చేండే గానీ అది నా ఇంటెన్షన్ లేకుండే. సో అది నమ్మకం కోల్పోయినాక ఇక ఫ్రాంచైజ్ కూడా ఏమి ఇస్తాం. మరి ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని అమ్మేస్తున్నావు కదా, మొత్తం దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్తో అమ్మేస్తున్నామా లేకపోతే? లేదు, ప్రోడక్ట్స్ ఎక్కువేం లేవు. నేను లాస్ట్లో ఒక ఆఫర్ పెట్టిన 50% ఆఫ్ అని, ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఇది అమ్మేస్తలేను, క్లోజ్ చేస్తున్నా. ఈ పేరు మీద నడిపేయడానికి ఎవరికి అధికారం లేదు, వంశీ ఫార్మ్స్ అని. అది నా బ్రాండ్, నా ఓన్ బ్రాండ్. ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట. ఏదైనా స్టార్ట్ చేయాలంటే ది ఎండ్, దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి. వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ఉండదు. వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు, ఆ ఫౌండర్ చచ్చిపోలే కానీ వంశీ ఫార్మ్స్ చచ్చిపోయింది. సో దీనికి మళ్ళీ పుట్టుకుండదు, కెరోసిన్ పోసి అంట పెట్టేసినాం మనం, చెట్టు ఉంటుంది కదా అట్లా. దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు, ఇట్స్ డెడ్ అంతే. అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి, అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్లో, నాకు ఏడుపు వస్తలేదు. అది నేను పెయిన్ లేక కాదు, నాకు జనరల్ గా కూడా ఏడుపు రాదు. రఘవరన్ బీటెక్ లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి, అట్లా నేను ఎప్పుడో బర్స్ట్ అవుట్ అయినాక రిలీఫ్ వస్తుంది నాకు, ఇమ్మీడియట్ గా రాదు. ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది, ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా, అయితే కూడా ఏడుపు వస్తలేదు, కానీ పెయిన్ ఉంది ఫుల్. సో మా మమ్మ అయితే చాలా నాన్ స్టాప్ ఏడ్చింది. మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో, చాలా బాధ అవుతుంది బేట, అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా, అది ఇది అంటే
లైట్ తీసుకోండి, మీరు కూడా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు మాకు చెప్పడం, మేము వాళ్ళకి చెప్పడం. ఫ్రెండ్స్, కొందరు రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు. ఏం కాదు, స్ట్రాంగ్ ఉండు, ఇంకా అంతే కదా, better ఒకటి అయితే. చచ్చిపోతున్నట్టు మన ఫ్యామిలీలో ఒకటి అదే, పోతున్నట్టు. అంటే నిజంగానే అది నా బేబీ అనుకోండి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, నా బేబీ లాగానే, అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్లలాగా అనిపిస్తుండే, చిన్నగా గ్రో అవుతున్నట్టు, డైలీ చూసుకోవడం. అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది. నేను పోయి ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ప్లేస్ ని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. మరి వేరే ప్లేస్లో ఏదైనా మంచి ప్లేసుల్లో ఇది వెళ్తుంది అన్న దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలనిపించలే? అంటే చేయలేము. వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు, వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు. యాక్చువల్గా నేను వారధి ఫార్మ్స్ టైంలో కూడా నాది ఒక వీడియో ఉంటుంది చూడండి. నా కాన్సెప్ట్ అంతా వేరుండే. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే. ఆ చిన్న స్టోర్ సింపుల్ గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇవ్వగలిగిన నేను. అప్పుడు కూడా 3-4 ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే. తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది వంశీ ఫార్మ్స్. అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు, కానీ ఫార్మర్స్ అంతమంది లేరు కదా, ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల స్లైట్ గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది. సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్, డబ్బులు చూడరు. సో అట్లాంటి ప్లేస్లో అమ్మితే పోతుంది అనుకుంటే, లేదు నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువ అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక చిన్న డౌట్ చాలు కదా, ఏ పొంతి ఇది మంచి లేదంట. ఒకవేళ హస్బెండ్ కొందామన్నా వైఫ్ వద్దంటది, వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు.